ఆర్డర్ వచ్చేసి పిజ్జా. ఇది ఇక్కడ లోకల్ ఆర్డర్. ఇది కూడా ఇది 4th ఆర్డర్. అయితే సెకండ్ ఆర్డర్ వచ్చేసి చికెన్ నూడిల్స్. ఇదైతే ఈ ఆర్డర్ వచ్చేసి పానీపూరి దహీ పూరి అంట. పెద్ద తాడిపల్లి అయితే పడింది. ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్విగ్గీ డెలివరీ బాయ్ ఆర్డర్ ఇవ్వడానికి ఆ ఏరియాకి వెళ్ళి పైకి అపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళాడంట. జస్ట్ బ్రో అన్నందుకు అతన్ని కొట్లో తీసి సెక్యూరిటీ రూమ్లో పెట్టి కుట్టాడంట. సో ఇంకా ఎంత దౌర్భాగ్యం పడుతుందంటే మన ఇండియా మరీ అంత చులకనగా చూడటం, ఏదైనా ఎండకి వానికి తడిచి ఏదో డెలివరీస్ చేస్తూ ఉంటుంటే మినిమం రెస్పెక్ట్ లేకుండా కూడా ఒక అతన్ని అలాగైతే హాయ్ గైస్, ఈరోజు వ్లాగ్ వచ్చి స్విగ్గీ బాయ్తోనే, మళ్ళీ అంటే మా అన్నితోనే. లాస్ట్ టైం చూసినప్పుడు తక్కువ టైం ఆర్డర్లు ఏమీ లేవు. సో ఈసారి కొంచెం అడ్వెంచర్గా ఉందామని ఏదన్నా తిరుగుదామని చూసాం, అందుకే వచ్చా. చూద్దాం ఈరోజు ఏమన్నా కొత్త ఏమన్నా తగిలితాయేమో, కొన్ని ఊర్లు కవర్ చేసుకున్నాం. సో కొత్తవారు చూస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఒక ఆర్డర్ అయితే వచ్చింది. హోటల్ పేరేంటి? లక్ష్మీ గణపతి అంట హోటల్ పేరు. అదేనా? లక్ష్మీ గణపతి ఫాస్ట్ ఫుడ్స్ ఇది. సో అక్కడ వాటర్ సర్వీస్ అని ఉంది కదా, అది ఫస్ట్ హోటల్. అయితే అక్కడ మనిషి కనిపిస్తున్నారు కదా, మొదట హోటల్ అయితే అది. సో ఈ రోడ్డు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు. చాలా దరిద్రంగా అయితే ఉంది. మరి ఇక్కడ వాళ్ళు ఎలా వెళ్తున్నారో తెలియదు. బండ్లు వేసుకొని రద్దీగా ఉంటారు, అలాగే వెళ్తూ ఉంటారు. రోడ్డు అయితే అన్ని గోధులే. మరి దీన్ని కూడా పట్టించుకొని అయితే బాగుంటుంది. ఆర్డర్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కదా, అటే వెళ్తాను. ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ సెకండ్ ఆర్డర్ ఎంత టైం పడుతుందో తెలియదు. అది బలిసలమ్మ కళ్యాణ మండపం అండ్ టెంపుల్ అయితే ఇది. సో టెంపుల్ పెద్దగానే ఉంది, యాగాలు అయితే జరుగుతున్నాయి. గుడాన్నో వచ్చాం కానీ చాలాసార్లు చూడలేదు, ఇప్పుడే చూసా. ఇది కొట్టి సత్యనారాయణ హౌస్. అయితే ఇల్లు అమెరికాలో ఉంటుంది, మోడల్ అలాగే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ అయితే పడింది. మళ్ళీ అదే లొకేషన్కి అయితే వచ్చాం, అదే హోటల్లో పడ్డది ఈసారి. అప్పుడప్పుడు ఈ స్విగ్గీ బ్యాగ్ ఇది అడుగుతూ ఉంటుంది, సెల్ఫీ అయితే తీసుకోవాలి. సెల్ఫీ తీసుకుని అప్లోడ్ చేసుకోవాలి డైరెక్ట్. మన ఆర్డర్ వచ్చేసి చికెన్ నూడిల్స్. ఇదైతే సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఈ కాలువ ఉంది కదా, ఈ కాలువ వారంట. ఇదంతా ఇటుకలు బట్టి, మొత్తం ఇటుకలు బట్టి పచ్చి ఇటుకలు కాలుస్తున్నారు. ఈ తయారైపోయిన ఇటుకలు, ఇటు మేకింగ్ చేసిన ఇటుకలు, ఇవి చిన్న ఇటుకలు. రోడ్డు అయితే బాగు, ఇదంతా శంకర్ రోడ్డు. ఇదంతా సక్సెస్ఫుల్గా సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇంకా మూడో ఆర్డర్ ఎప్పుడు ఆడితే చూద్దాం. టైం అయితే పడిద్దేమో మూడో ఆర్డర్ వచ్చేసరికి. ఇదంతా కాలగొట్టు పక్కనే ఇవన్నీ. ఈ కనిపిస్తున్న చెట్టు వచ్చేసి ఉసిరి చెట్టు, కానీ అయితే కాయలు లేవు. ములక్కలు చూడండి అంతెంతలా ఉన్నాయి, ఒక్కోటి ఏదో పాముల్లాగా పండగ ఉన్నాయి కాయలు అయితే. సో ఎవరో కోసుకోరేమో, కింద కాలువ కదా చెట్టు అయితే. ఇది కాయ మాత్రం చాలా లాగా ఉంది. ఇది మూడో ఆర్డర్ వచ్చేసి జేకే రెస్టారెంట్. ఇది వచ్చేసి సో ఇది వచ్చి జువ్వలపాలెం అంట. బిర్యానీ సంథింగ్ ఏదో పెట్టారు. బ్యాక్ సైడ్ ఉంది ఇది రెస్టారెంట్. అయితే రైల్వే స్టేషన్ రోడ్ ఇదంతా. సో ఇది రెస్టారెంట్, అది రైల్వే స్టేషన్. సో ఇది జువ్వలపాలెం రోడ్డు. ఈ రోడ్డు మీరు ఎదర సాక్షి ఆఫీస్ ఉంటుంది, ఏ ఊరని అది పత్తిపాడు అనే ఊరు వరకు ఇదే దారుణమైన రోడ్డు, ఇదే దరిద్రంగా ఉంటుంది. దీన్ని పట్టించుకోలేదు మరి ఏంటో. తనకెళ్ళే రోడ్డు ఇది, తాడేపల్లి కూడా తనకెళ్ళే దాచాలి. మొత్తం అంతా దరిద్రమైన రోడ్డు, మొత్తం గోతులు ఉంటాయి. మొన్న బస్సులో వచ్చినప్పుడు తీద్దాం అనుకున్నా కానీ తీలా.
కరెక్ట్గా 3వ ఆర్డర్. ఇది కూడా కంప్లీట్ చేసుకుని వెళ్తాం. ఇదంతా ఫార్మా ఏరియాలో ఉంది. మొత్తం వ్యవసాయం పక్కన భూములు చాలా ఉన్నాయి. ఇల్లు చూసారు కదా, అదంతా పంట పొలాల్లోనే. ఇవన్నీ పొలాలే మధ్యలో ఉన్నది. ఈ పక్కన చూసుకుంటే బోధులు. ఈ చేలుకి బోధులు ఎక్కువ ఉంటాయి ఇటు సైడ్, కాలా కింద కాబట్టి. రోడ్డు అయితే బాగాలేదు పాపం, మట్టి రోడ్డు ఇదంతా. అటు నుంచి వచ్చాం కదా, ఆ రోడ్డే దారుణం అనుకుంటే ఇది కూడా దారుణమైన రోడ్డే. సో R&B కానీ లేకపోతే ఇది ఏ మున్సిపాలిటీకి చెందిందో మరి వాళ్ళు అయితే పట్టించుకోవాలి. ఈ గ్రామాలకు ఈ జోలపాలెం ఊరిలో అయితే పట్టించుకుంటున్నాను. సో నేను అడిగి రోడ్లు వేయించుకోవాలి. ప్యాచ్ వర్క్ చేసిన రోడ్లు అయితే ఇలా నాశనం అయితే అయిపోయింది. మారు పత్తిపాడి వరకు ఇలాగ ఉంది వరస్ట్గా రోడ్ అయితే. ఇలా సరదాగా అన్న క్యాంటీన్కి అయితే వచ్చాము. రోజైతే ఫుడ్ అయితే ఫ్రీ అంట, డోనర్స్, అందుకే ఆఫ్లో అయితే ఉంది. సో మాకైతే ఈరోజు పే చేయకుండానే ఫుడ్ అయితే కర్రీ, సాంబార్, పెరుగు. ఫుడ్ కరెక్ట్గా తిన్నప్పుడే మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చింది. నాకు తెలిసి ఇది 4వ ఆర్డర్. చాలా వరకు ఏలూరు రోడ్లోకి అయితే వెళ్ళాలి డిస్ట్రిక్ట్ ఇది. సో ఫుడ్ అయితే ఈరోజు ఫ్రీగా దొరికింది, బాగుంది. నిన్న అక్కడికి వెళ్ళాం కానీ చాలా దరిద్రంగా ఉంది. పట్నం దగ్గర చాలా బెటర్. ఇది వర్త్ నిజంగా అన్నా క్యాంటీన్, పైగా ఫ్రీగా దొరికింది. అంటే ఈరోజు లక్. 4th ఆర్డర్ వచ్చి ఏకే తాజా చికెన్ అంట. సో ఇది 4th ఆర్డర్ అయితే. 4th ఇది కూడా కంప్లీట్ అయితే చేసాం. సో ఈ లోపలికి వచ్చేసరికి రోడ్లు ఏమీ ఇక్కడ బాగా, మొత్తం మట్టి రోడ్లే. లోపలే కూడా ఎంత మట్టి రోడ్లు ఉంటాయండి, ఫస్ట్ టైం చూస్తున్నాం. లోపలకు కూడా మట్టి రోడ్లు ఉన్నాయి. ఎండ దెబ్బ కుక్క కూడా. పెద్ద రావి చెట్టు ఉంది ఇక్కడ, కొండ చెరువు అదంతా. చెరువు అంతా చాలా పెద్దది. అది చెట్టు ఉంది అక్కడ వరకు ఉండేది. ఆ చెట్టు దగ్గర మీరు చూసుకుంటే సిమెంట్ గోడ కింద అయితే కట్టారు, రైలింగ్ వాల్ అయితే కట్టారు. సో అక్కడి నుంచి సీసీ రోడ్డు ఉంటుంది. ఈ ముక్క ఉండొచ్చు చూడండి, ఈ ముక్క మొత్తం మట్టి రోడ్డే. ఇది ఎండగా తట్టుకోలేక ఇది కూడా పాపం ఇది దీని దగ్గరికి అయితే వచ్చింది. ఏయ్ ఎందుకు వచ్చా? ఇది ఆడదే, ఆడి మగోడు. ఇది ఇక్కడ నుంచి సీసీ రోడ్డు అయితే ఉంటుంది. మరి ఈ మొక్క ఎందుకు వదిలేసారో అర్థం కాదు. అంత రాజకీయం. పంది బురదలో తగిలేసింది మొత్తం ఈ ఎండ దెబ్బకి. ఎగ్జాక్ట్గా 4 ఆర్డర్స్ అయితే అయినాయి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆర్డర్ అయితే రాదు. ఏ టైంకి వస్తుందో ఎక్కడా లేదు. సో 5వ ఆర్డర్ అయితే వచ్చింది. మళ్ళీ ఎగ్జాక్ట్ అదే లొకేషన్. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాము అక్కడే లొకేషన్, అది కూడా అదే హోటల్. దాదాపు ఇక్కడే 4 ఐడీలు ఉన్నాయి, అందుకే ఇక్కడికే ఎక్కువ ఆర్డర్లు అయితే వస్తున్నాయి ఆ ఏరియాలోనే. మళ్ళీ అదే హోటల్. పొద్దునుంచి ఇక్కడికే 4 ఆర్డర్లు ఎక్కడికో వచ్చినాయి. ఒక ఆర్డరే వేరే వచ్చింది, తాజా ఏదో చికెన్, దానికైతే వచ్చింది ఆర్డర్. అయితే అక్కడ హోటల్ కనిపిస్తుంది కదా, తరంగాణి రెసిడెన్సీ అని, దాంట్లో అయితే ఇవ్వటానికి అయితే వెళ్ళాడు. పైనాపిల్ ఫ్లేవర్ అయితే వచ్చింది. కొట్టు దగ్గర అయితే తీసుకున్నాం. ఈ ఎండకి ఏదో ఒకటి తాగాలని అయితే ఈ సింహపూరి మ్యాజిక్ అయితే పడ్డది. ఆర్డర్ వచ్చేసి పిజ్జా. ఇది ఇక్కడ లోకల్ ఆర్డర్. ఇది కూడా ఈ 2nd ఫ్లోర్లో ఆర్డర్ పడింది. అయితే అక్కడే వెళ్తున్నాడు మా అన్నయ్య. దాదాపు ఒక 2 కాడ నుంచి బ్రేక్ అయితే వచ్చింది. ఏ ఆర్డర్లో పడలా. 2, 3, 4కి అయితే ఒక ఆర్డర్ వచ్చింది. 2 అవర్స్ రెస్ట్ అనుకుంటా. అదైనా ఇప్పుడు పిజ్జా ఆర్డర్ అయితే వచ్చింది. నేను రీసెంట్గా వైజాగ్లో డెలివరీ బాయ్స్ ఇన్సిడెంట్ అయితే చూసాను. అది కూడా స్విగ్గీ బాయ్స్ మీద కొద్దగలుస్తున్నాడు. ఆ పైన వైజాగ్ ఒక ఏరియా. నేను ర్యాండమ్గా ఇన్ఫర్మేషన్ కనుక్కొని లాస్ట్ అయితే చెప్తాను దాని గురించి కూడా. ఇన్ఫర్మేషన్ ఏంటంటే, స్విగ్గీ డెలివరీ బాయ్ ఆర్డర్ ఇవ్వడానికి ఆ ఏరియాకి వెళ్ళి పైకి అపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళాడంట. జస్ట్ బ్రో అన్నందుకు అతన్ని కొట్లో తీసి సెక్యూరిటీ రూమ్లో పెట్టి కొట్టాడంట. సో
ఇంకా ఎంత దౌర్భాగ్యానికి అవుతుందంటే మన ఇండియా మరీ అంత చులకనగా చూడటం, ఏదైనా ఎండకి వానికి తడిచి ఏదో డెలివరీస్ చేస్తూ ఉంటుంటే మినిమం రెస్పెక్ట్ లేకుండా కూడా ఒక అతన్ని అలాగైతే కొట్టారంట. సో నాకైతే ప్రాపర్గా అయితే తెలిసింది. సో వాడిని కూడా రిమైండ్లో అయితే పెట్టారంట కొట్టినాను. వాళ్ళ పేర్లు ఒక అనిల్ అంట. సో అతను శ్రీకాకుళం దాదాపు వైజాగ్కి 150 కిలోమీటర్లు డిస్టెన్స్. ఇవన్నీ ఇండియాలోనే సాధ్యం. అందుకే ఇండియా అంటే దొంగ నాకుడుకులు ఎక్కువ అనేది. ఎగ్జాక్ట్గా టైం 5 అవుద్ది. అదేమో రైల్వే స్టేషన్ ఆపోజిట్ అయితే చాయ్ టైం ఇదైతే. ఇది 6th ఆర్డర్ సాయిరామ్ ఫుడ్స్. ఇదైతే మా ఊడ ఆర్డర్ తీయడానికి అయితే వెళ్తున్నాడు. టీ బ్రేక్ తీసుకున్న దాని తర్వాత మళ్ళీ ఆర్డర్ వచ్చింది. ఎప్పుడన్నా తింటున్నప్పుడు మంచి బిజీగా ఉన్నప్పుడే ఆర్డర్ పడుతుంటే నార్మల్గా మనకు కావాలన్నప్పుడు అయితే పడవు, నాకు తెలిసి అయితే. ఈ ఆర్డర్ వచ్చేసి పానీపూరి దహీ పూరి అంట. పెద్ద తాడిపల్లి అయితే పడింది. 6th ఆర్డర్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు 7th ఆర్డర్ ఇంకెంత టైం పడుతుందో తెలియదు. బిజీగా పెద్ద తాడిపల్లి కాదు, చిన్న తాడిపల్లి ఊరు వచ్చేసి. అయితే ఈ రోడ్లు ఎలా ఉంటాయి? పాములు ఏమైనా ఉంటాయా? పాములు మొత్తం చాలా టెంపర్లుగా తిరుగుతూనే ఉంటాయి రోడ్లు మొత్తం. రోడ్లు అంటనా? నైట్ మరి ఒక్కోసారి తాగుబోతులు అయినా పెడతారా ఆర్డర్ల వల్ల? తాగుబోతులు పెడతారు, మామూలుగా ఈ ఊళ్ళో పెడతారు. తాగుబోతులు ఒక్కోసారి ఓపెన్ సిట్టింగ్ వేసి ఆ సిట్టింగ్ వేసిన ఆర్డర్లు ఇవ్వడానికి కూడా చాలా రిసీవ్ చేసి వెళ్ళి ఆర్డర్ల వల్ల చాలా ప్రమాదకరంగా. మరి కంపెనీ అన్న రెస్పాన్స్ తీసుకుంటుందా? మొన్న వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఏం రెస్పాన్స్ తీసుకోదు కంపెనీ. ఏంటంటే మాకు ఆర్డర్ పడగానే ఇంకా మేమే రిస్క్ చేసి ఆ ఆర్డర్ని ఇవ్వకపోతే మాకే రిస్క్ వేస్తారు. కంపెనీ ఏమి మా మీద మా గురించి ఏమి పట్టించుకునేదేమో. అంటే నైట్ టైం అయితే ఇది ఇలాంటి సింగిల్ రోడ్లు అంటే విలేజ్లు కదా, మస్ట్ అండ్ షూట్గా కొన్ని ఏరియాల్లో నైట్ టైం పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. అండ్ కొంతమంది తాగేసి కూడా ఆర్డర్లు పెడుతూ ఉంటారు. సో అండ్ వీళ్ళకైతే ఎటువంటి సేఫ్టీ అయితే లేదు, కానీ నైట్ పగలు అయితే చేస్తూ ఉంటారు. తప్పదు, బాధ్యతలు ఎక్కువైనప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా. కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ బొక్క పెట్టేది రైడర్కే బొక్క పెడుతుంది కంపెనీ. సో కంపెనీ కూడా అష్యూరెన్స్ ఇచ్చి వీళ్ళని బాధ్యతగా తీసుకుందామని అయితే ఉండదు నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఏ కంపెనీ అయినా తమ చేస్తున్న వర్కర్స్కి అయితే మినిమం రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉండాలి, లేకపోతే వాళ్ళకి మేము ఉన్నాం అనే ధైర్యం అన్నా ఉండాలి. కానీ వీళ్ళకి అటువంటి ధైర్యాలు కూడా లేకుండా ఈ రాత్రి పగలు అనేది తేడా లేకుండా, ఎండ వాన అనే తేడా లేకుండా కష్టపడుతూ తిరుగుతూ ఉంటారు. అయినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఇది సింగిల్ రోడ్డు. ఓన్లీ డే టైం అయితే ఇలా తిరుగుతారు, నైట్ టైం అయితే ఎవరు తిరగరు. ఇది మాయాబజారు. అప్పట్లో ఎన్టీఆర్ కృష్ణ ఏఎన్ఆర్ అయితే ఇది ఈ హాస్టల్లో స్టే చేశారు. ఇదంతా ఇది మాయాబజార్. అప్పట్లో మంచి పేరు ఈ కాంప్లెక్స్కి. 3 స్టార్ అనేవారు ఈ హోటల్ని రైల్వే స్టేషన్ దగ్గర. బట్ ఇప్పుడైతే వేరే హోటల్స్ అయితే తీసుకున్నట్టున్నారు. పడ్డది 7వ ఆర్డర్. ఇది వచ్చేసి ఎక్కడది? ఇది లోకల్ ఆర్డరే. సో సేమ్ మేము ఎక్కడ మాయాబజార్లో ఉన్నామో అక్కడే. సో ఇదివరకు ఈ హోటల్ అయితే చాలా ఫేమస్ అంట. ఎవరు ఏఎన్ఆర్ కృష్ణ. సో కొంతమంది కృష్ణ నాగేశ్వర వాళ్ళు ఈ హోటల్లోనే స్టే చేసేవారంట. తాడేపల్లి కూడా ఈ హోటలే. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా 3 స్టార్ హోటల్. ఇది పొట్టి సత్యనారాయణ కాంప్లెక్స్ అంటారు దీన్ని. సో అప్పట్లో మంచి ఊపింది. ఇప్పుడంతా ఏమీ లేదు, ఏదో చిన్న హోటల్ అయితే రన్ అవుతుంది మాయాబజార్. సో కరెక్ట్గా టైం ఇప్పుడు 7:15 అయింది. నైట్ జీవీ మాల్, చెన్నై షాపింగ్ మాల్ అండ్ బస్ స్టాండ్ దగ్గర అందరూ బిజీగా అయితే తిరుగుతున్నారు. ఇక్కడితో 7th ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే చేసాం. సో ఇది వచ్చేసి 8th ఆర్డర్ హంగ్రీ బర్డ్స్. సో ఇక్కడైతే పడింది 8th ఆర్డర్ వచ్చి కనిపిస్తుందా హంగ్రీ బర్డ్స్. 8th ఆర్డర్ వచ్చేసి పెద్ద తాడిపల్లి. సో అక్కడతో ఇక నేనైతే అన్ చేస్తా, ఇంటికి వెళ్ళాలి కదా. లక్కీగా అక్కడ బస్సు వస్తే అటు నుంచి అటు ఎక్కేస్తా.
పెత్తాడపల్లిది కూడా ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే చేస్తాను. 8 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినాయి ఒక్కరోజు. ఇంకా నైట్ 11 వరకు 10 వరకు ఉండాలి. అప్పటికి ఇంకా ఎన్ని అవుతాయేమో తెలియదు. సో ఇక్కడ నుంచి నేనైతే డ్రాప్ అవుట్ అయితే అవుతా. సో ఇక్కడతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.